హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా వీడియోని కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇదైతే పొద్దున్నే అన్నట్టు పొద్దున్నే లేచేసి లేవంగానే ఇది బయట ఆకలే ముడుస్తలేను. లోపల అరుగు గిట్లు ఉంది కదా, మొత్తం గచ్చు గిట్ల అంతా ఊడ్చుకున్న తర్వాత బయటికి వచ్చి ఇట్లా ఊడ్చి అలకైతే అల్లేస్తున్నా. పెండ కలిపి అలకైతే వెళ్తున్నా అన్నట్టు. పెండ మాత్రం నేనుదేను ఓనర్ అంటే తెచ్చిస్తుంది పెండ. అదైతే కలిపేసి నేనైతే చల్లుతాను. అసలు పెండ ఏమాత్రం తీసుకురాను. ఆంటీ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తుంది కాబట్టి పొలం దగ్గర నుండి వచ్చేటప్పుడు పట్టుకొని వస్తుంది అన్నట్టు. లేకపోతే లేదు అని చెప్తే తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత నేనైతే పెండ కలిపి మంచిగా అలకైతే చల్లేసుకున్నా. ఈరోజు ఏంటంటే మంగళవారం కదా, అందుకని చెప్పేసి తొందరగా ఊడ్చేసి చల్లేసిన. ఇక్కడ పొయ్యి అంటి పెట్టిన తర్వాత గచ్చు కూడా కడిగిన. కాకపోతే గచ్చు కడిగిన వీడియోనైతే తీయలేదు. నిన్న సోమవారం కాబట్టి నిన్న కొంచెం నీళ్ళు గిట్లా పోసి కడిగిన. ఈరోజు ఏంటో ఊడ్చి ఓన్లీ నీళ్ళే చల్లిన అన్నట్టు, అంతే. అంటే రోజు కడగడానికి వీలు కాదు కదా. నిన్ననేమో మంచిగా నీట్గా మొత్తం బకెట్ల కొద్ది నీళ్ళు గుమ్మరిచ్చి కడిగేసి ఈరోజు మంచిగా మొత్తం క్లీన్గా ఊడ్చి నీళ్ళు అయితే చల్లిన. ఇక్కడ మా వారైతే నేను పొయ్యాంటి పెట్టిన తర్వాత ఏంటంటే నేను చిన్న వీడియో తీస్తున్నాను చెప్పేసి నీళ్ళు అయితే పోసి కొప్పర్లో పెట్టిండు. అదొక్క హెల్పే నాకు. నాకు పొద్దున లేవగానే ఏం హెల్ప్ చేస్తారంటే కానీ నీళ్ళే హెల్పే. పొయ్యి దగ్గర పొయ్యాంటి పెట్టిన తర్వాత కుప్పర్లో నీళ్ళు పోస్తున్నాం, అది ఒక్క హెల్పే చేస్తారు. అంతా మించి ఏం పని చేయరు. మొత్తం నేనే వీడియో తీసుకోవాలి, పని చేసుకోవాలి, వీడియో చూసుకోవాలి, పని చేసుకోవాలన్నట్టు. అంటే వీడియో తీసేంత టైం ఉండదులే మా వారికి, అందుకని చెప్పేసి నేనే తీసుకుంటా, నేనే చేస్తా. ఎందుకక్క మీ వారు ఏమైనా జాబ్ చేస్తారా అని మీరు అనుకోవచ్చు. జాబ్ అని కాదు, మనం కష్టం చేసుకునేటోళ్ళం కాబట్టి పొద్దుగాల అటు హోటల్ దగ్గరికి ఛాయ్ తాగడానికి అటు ఇటు వెళ్తే అందరు కలిసి ఏదైనా పని చెప్తారేమో అని చెప్పేసి పొద్దున్నే 6కే స్నానం చేసి అయితే 6, 6:30, 7 మొత్తానికైతే 7 లోపే ఇంట్లోకి అయితే వెళ్తారు అన్నట్టు. ఇక్కడనైతే మా సిద్ధుని లేపేసరికి మా వారైతే స్నానం చేసిండు, వెళ్ళిపోయిండు. ఇక్కడనైతే నేను సిద్ధుని లేపుతున్నా. 7 అయిపోతుంది ఇక్కడ. నేనైతే సిద్ధుని లేపుతున్నట్టు, లేనా 7 అవుతుందని చెప్పేసి 7 దాకా పడుకుంటాడు. 7 తర్వాత నేను లేపుతా. ఎందుకంటే అట్లనే పండుకోడు కూడా మంచిది కాదు అని చెప్పేసి ప్రతిరోజు సిద్ధు 7 వరకు లేవాలి. అది అంతే, ఇక ఎవరం బండము పండుకుంటే అదే బద్ధకంగా అట్లనే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి 7 వరకు ఖచ్చితంగా లేపేస్తా. తర్వాత పడుకొని కానీ పొద్దున్నైతే 7కి అయితే లేపేస్తా. ఇక్కడ నేనైతే బట్టలు అయితే తీస్తున్నా, పక్క బట్టలు. సిద్ధు చూడండి ఆవలిస్తున్నా, వీడియో తీస్తున్నా అని చెప్పేసి చూసి వెళ్ళిపోతాడు తొందరగా. నేను ఇక్కడ ఇవన్నీ తీసుకుంటా. మంచాలు అయితే లేవట్టుకుంటా ఊడ్చిన, మంచాల కింద ఊడ్చిన తర్వాత మళ్ళీ ఇదైతే గచ్చి అయితే ఊడ్చుకొస్తున్నా. మా రూములు అంత పెద్ద ఏం కాబట్టి చిన్నవి కాబట్టి చాలా తొందరగా అయిపోతాయి అన్నట్టు. పెద్దవి అయితే కావు, అంటే మాకు సరిపోయేంత ఉన్నాయి అన్నట్టు. ఎవరైనా ఎక్స్ట్రా ఒక 2-3 వచ్చారు అనుకో కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు. ఈ చిన్నగా ఉన్న రూమ్లో కూడా మేము ఒక్కటే రూమ్లో బోళ్ళు వంట చేసుకోవడము, మేము 5 తినడము, టీవీ చూడడము, పండుకోవడము అన్నీ ఒక్క రూముల్లే మాకు సరిపోయినాయి అన్నట్టు. మళ్ళీ మేము పక్కన రూమ్ తీసుకున్నాం కదా, అందులో కిచెన్ చేసుకొని ఇందులో ఇట్లా పడుకోవడానికి టీవీ లెక్క వేసుకున్నాం. కానీ మాకెందుకో ఇది అంతగానము అనిపించట్లేదు. అదొకటి ఏమో అంటారు కదా, మనం ఎంతలుంటే అంతలనే చదువుకుంటాము. మన చిన్నిళ్ళు అనుకో చిన్నగా మంచిగా నీట్గా అంతే చదువుకుంటాము. పెద్దదనుకో ఎంత పెద్ద ఉన్నా కూడా దాని నిండా కూడా సామానే ఉంటుంది. మనకు ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా దాని నిండా సామాను ఉంటుంది, ఎంత పెద్దగా ఉన్నా అంత పెద్దగా కూడా సామాను ఉంటుంది. మనకు ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా మన సరిపోదు. ఉన్నంతనే మనం మెరుగుతాం అన్నది ఒకటి ఉంటుంది కదా. చిన్నగా ఉంటే చిన్న దాంట్లోనే మెరుగుతాం, పెద్దగా ఉంటే పెద్ద దాంట్లోనే మెరుగుతాం అన్నట్టు. అట్లా ఇక్కడ ఈ చిన్న రూమ్ తీసుకున్నా కదా నేను, అసలు చిన్న రూమ్ తీసుకున్నా కాబట్టి ఇది ఓన్లీ కిచెన్కే సరిపోయింది. నాకు తెలిసి అయితే ఇల్లు ఏమంత ఎక్స్ట్రా అల్లున్న బోల్లే ఇల్లే పెట్టేసిన. కానీ ఎందుకో నాకు ఇది చాలా ఇరికి అనిపించింది. నాకు అందులోనే మంచిగా అనిపించింది. మేము అందులోనే అందరం ఒక్క దగ్గర, అంటే అల్లనే వంట చేసుకోవడం, అల్లనే దీపం ముట్టించుకోవడం అన్నీ ఒక్క రూములు ఉన్నప్పుడే బాగుండే.
ఇలా షిఫ్ట్ అయిన కాడ ఎందుకో బాగా అనిపిస్తలేదు నాకైతే. ఇలానైతే నేను గచ్చు మొత్తం కడిగేసిన, కడపనైతే పొదించుకుంటున్నా అన్నట్టు. అంటే సోమవారము, మంగళవారము, శుక్రవారము ఖచ్చితంగా కడపకైతే ముగ్గేస్తా. ఇంకా తర్వాత ఏమైనా పండుగలు అయితే కడిగి వేస్తా అంతే. అంటే నార్మల్గా శనివారము అట్లా ఏ వారం వేయను, ఒక మంగళవారం, సోమవారం, శుక్రవారము మధ్యలో ఏమైనా పండుగలు వస్తే కడిగి వేయడం అంతే. ఇక్కడనైతే నేను మేము నీళ్ళు పెట్టేసుకున్నాం కదా, మా నీళ్ళుగా అయిపోయినాయి, పనులు అయితే అయిపోయినాయి, ఇంట్లో పనులు పాష పనులు అయితే అయిపోయిన తర్వాత ఇలా స్నానం చేసి వచ్చి మంచిగా దీపం ముట్టించుకొని సిద్ధుకైతే ఛాయ్ పోస్తలేను ఈ మధ్యలో. సిద్ధుకు కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు, ఛాయ్ తాగొద్దని చెప్పేసిర్రు డాక్టర్లు. అందుకని చెప్పేసి పాలైతే పోస్తున్నా. పాలు పోస్తే మాకు రోజు యుద్ధం అయిపోతుంది. సిద్ధు ఎక్కువ పాలు ఇష్టంగా తాగడు. అసలు చిన్నప్పటి నుండి నేను అలవాటు చేయలేదు అనిపిస్తుంది. పాలు చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే బాగుండేది, కానీ అప్పుడప్పుడు తాగేసరికి వానికి పాలు అన్నది ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు అన్నట్టు. అందుకని చెప్పేసి పాలు తాగడానికైతే 3 రోజులు 4 రోజుల నుండి అయితే ట్రై చేస్తున్నా. నానా ఇబ్బంది పెట్టుకుంటున్నాడు నన్ను అయితే పాలు తాగడానికైతే. అయినా సరే తిట్టో కొట్టో పాలు అయితే ఇచ్చేస్తున్నా, తాగుతుండు. ఛాయ్నైతే వస్తలేను. ఇక ఛాయ్ నేను మా వారి మందమే అయితే పెట్టేసుకుంటున్నా. నేను ఇక్కడనైతే ఛాయ్ తాగేసిన. దీపం ముట్టియంగానే ఫస్ట్ ఛాయ్ పెట్టుకొని అయితే ఛాయ్ తాగిన తర్వాతనే నేను వంట పని అయితే చేస్తున్నా అన్నట్టు. ఈరోజు ఏంటి అని అంటే పప్పు వేస్తున్నా, టమాటా పప్పు. చాలా రోజులైంది అసలు పప్పు తినకనైతే. మొన్న ఎప్పుడో వేసుకున్నా కానీ ఈ మధ్యలో అసలు పప్పు అన్నది లేనే లేదు. చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకంటే అదంతే. ఇక కొన్నిసార్లు కొన్నిటికి గ్యాప్ వస్తుంది కదా, ఇలా మాకైతే గ్యాప్ వచ్చేసింది పప్పుకు. నేను పప్పులా ఎల్లిగడ్డ దంచి వేసుకుంటా పోపుకు, మంచి స్మెల్, మంచి వాసన వస్తుంది. పప్పు ఉడికిన తర్వాత పోపు వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ పోపు వేసుకున్నాను అన్నట్టు. మళ్ళీ ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ పోపు వేయడం ఎందుకని చెప్పేసి నేను అందులోనే పప్పే పోపుకి వేసేసి చేసుకున్నాను అన్నట్టు. చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే. నాకెందుకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. అట్లా మంచిగా అనిపిస్తుంది, ఇట్లా కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇట్లనైతే ఇక తొందరగా అయిపోతుంది కదా, ఎలాగో కుక్కర్లో పెట్టేస్తున్నా కాబట్టి తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా. ఎందుకు నేను ఇంత ఫాస్ట్గా వంట చేస్తున్నా అంటే, సిద్ధు టాబ్లెట్లు వేసుకుంటున్నాను కాబట్టి అన్నం తిని వెళ్ళాలి. తిని వెళ్తే టాబ్లెట్లు వేసుకుంటే ఏం కాదు, తినకుండా టాబ్లెట్లు వేసుకుంటే కళ్ళు తిరుగుతాయని చెప్పేసి కొంచెం తొందరగా వంట చేస్తున్నా. సిద్ధు కోసమే కుక్కర్ పెట్టిన, లేకపోతే పెట్టపోదును. గిన్నెలోనే ఉడుకు పప్పు అయితే. ఇక్కడ మిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డ మంచిగా వేసుకొని 2 టమాటాలు వేసుకున్నా, 2 3 అంతే. చిన్న అయితే 3, పెద్ద అయితే ఒక 2 అయితే వేసుకొని మంచిగా అయితే ఉడికించుకున్నట్టు. చాలా సింపుల్ పప్పు అయితే బాగుంటుంది. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పప్పు అన్నప్పుడు. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ స్మెల్కి ఇట్లా కడుపు నిండిపోతుంది. ఈరోజైతే నాకు పప్పుని చూస్తే కూడా చాలా టెంప్టింగ్ ఉంది. అసలు ఆ పప్పుని చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయి అన్నట్టు. నాకైతే మంచిగా ఉంది పప్పు అని చెప్పేసి. అప్పుడప్పుడు మనకేంటంటే ఒక్కొక్కసారి కళ్ళకు నచ్చంది కూడా టేస్ట్ ఉంటుంది. మన కళ్ళకు నచ్చితేనే కదా కడుపులోకి వెళ్ళేది. అలా అని చెప్పేసి నేను చెప్తున్నా, తప్పు అనుకోకండి. ఇక్కడనైతే నేను ఉప్పు పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నా. నేను పప్పు ఫస్టే కడిగి మంచిగా నానబెట్టుకున్నా అన్నట్టు. పెసరపప్పు ఎక్కువ మా ఇంట్లో పెసరపప్పు, ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పు, ఇవి 2 పప్పులే ఎక్కువ యూజ్ చేస్తాము. శనగపప్పు అయితే మొత్తానికే వాడము. ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారికి అట్లా అని చెప్పేసి వాడతాము. కందిపప్పు అప్పుడప్పుడు వాడతాము. ఎందుకంటే మా ఇంట్లో మా వారు కందిపప్పు అస్సలు తినరు, అస్సలు ఇష్టపడరు. పప్పు ఏమని ఉందంటే కందిపప్పు, శనగపప్పు అస్సలు ఇష్టపడరు. కానీ కందిపప్పే మంచిది నాకు తెలిసి అయితే. ఇంకా మేమైతే తింటాము, కానీ మా వారే ఇష్టపడరు. ఇక ఒక్కరి కోసం మేము కూడా మానేసినాం అన్నట్టు. కందిపప్పు ఎక్కువ యూజ్ అయితే చేసుకోము. మేము ఎక్కువ తినేది పెసరపప్పు, ఎర్రపప్పు అంతే. ఇక్కడనైతే మంచిగా పప్పు కడిగి నానబెట్టుకున్నాం కదా, ఇక్కడనైతే వేసేసుకున్నా అన్నట్టు. ఫస్టే నేను పసుపు ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకొని తర్వాత పప్పు కూడా వేసుకొని ఎసరు పోసుకున్నా. సరే, సిద్ధు వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వద్దుండని చెప్పేసి వెళ్తుండు. సరే అని చెప్పేసి అన్న. సో రేపు క్రిస్మస్ పండుగన, ఎల్లుండో క్రిస్మస్, వాళ్ళకు హాలిడేస్ ఇచ్చిర్రు 2 days, రేపు ఎల్లుండి అని చెప్పేసి. ఎంజాయ్ స్కూల్ లేదు కాబట్టి ఇక్కడనైతే నేను పప్పులో ఎసరైతే పోస్తున్నా. చాలా తొందరగా ఉడికిపోతుంది కదా పెసరపప్పు. అసలు ఒక్కసారి కిచిడి చేసుకోవాలని ఉంది, కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు పన్నీర్ బిర్యానీ చేయండి అక్క అని చెప్పేసి అడిగారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నేను సూపర్ మార్కెట్లో అడిగిన పన్నీర్ ఉందని చెప్పేసి, లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్టు. అందుకని చెప్పేసి అసలు వాళ్ళు అడిగిర్రు కదా, అడిగింది ట్రై చేయాలని చెప్పేసి నేను కూడా వెళ్ళి పన్నీర్ అని అడిగితే లేదన్నారు. అంటే ఎక్కువ ఇక్కడ తీసుకోరని చెప్పారు అన్నట్టు పన్నీరు. ఎప్పుడైనా నేను గంగాధరకో లేకపోతే కరీంనగర్కో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పన్నీర్ తెచ్చి మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఖచ్చితంగా పన్నీర్ బిర్యానీ అయితే చేసి పెట్టాలి అని అనుకుంటున్నా. పాపం వాళ్ళు అడిగిర్రు కదా, చెయ్యాలి ఖచ్చితంగా పన్నీర్ బిర్యానీ. ఇక్కడ లేదు అని చెప్పేసరికి కొంచెం బాధ అనిపించింది అన్నట్టు. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చి మరీ చేసి చూపిస్తా పన్నీర్ బిర్యానీ. ఇక్కడ ఏంటంటే మాకైతే ఫ్రిడ్జ్కు కింద ఎల్లిగడ్డలు వేసుకోవడానికి ఒక ట్రేలాగా వచ్చింది అన్నట్టు. దాంట్లోనైతే ఈరోజు ఉల్లిగడ్డలు అయితే తెచ్చారు, ఇక్కడికి వస్తాయి అన్నట్టు. ఆదివారము, సోమవారము, మంగళవారము, శుక్రవారము అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఖచ్చితంగా వస్తాయి. అంటే రోజు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది, కానీ వాళ్ళు అమ్మడానికి వారానికి ఇట్లా వస్తారన్నట్టు. ఈరోజు అయితే 100కు 4 కిలోలు ఉల్లిగడ్డలు అని చెప్పేసి వచ్చి మా వారైతే వెళ్ళి తీసుకొచ్చారు. అంతకుముందు మొన్న సండే రోజు వచ్చినాయేమో 100కు 2 కిలోలు అట్ట ఉల్లిగడ్డలు. నిన్న ఒక్కరోజే గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈరోజేమో 100కు 4 కిలోలు అంటే ఒక్క రోజులో ఎంత డిఫరెంట్ అయిపోయింది చూడండి. అయితే మొన్ననే తెమ్మందామని చెప్పేసిన, కానీ మా వారు లేరు, పనికి వెళ్ళారు కాబట్టి ఇక నిన్న ఎలాగో నిన్న వచ్చినట్టునే కానీ నిన్న కూడా తేలేదు. ఇక ఈరోజు అని చెప్పేస్తే ఈరోజు అయితే తీసుకొచ్చింది అన్నట్టు 100కు 4 కిలోలు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళు ఇట్లా తీసి పోస్తారు కదా, అందులో ఖరాబ్ అయినవి కూడా చాలా ఉల్లిగడ్డలు వస్తాయి, మురిగిపోయినవి వస్తాయి, పొట్టు ఖరాబ్ అయినవి వస్తాయి. మనం అవే అలాగే పెట్టేసినాం అనుకో ఖచ్చితంగా అవన్నీ ఖరాబ్ అవుతాయి అన్నట్టు. ఒక్కటి మురిగిపోయింది అనుకో అన్నీ స్మెల్ వస్తాయి, అన్నీ ఖరాబ్ అయిపోతాయి. ప్రతిసారి నేను ఉల్లిగడ్డలు తెచ్చినప్పుడల్లా ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుంటా, నీట్గా వేసుకున్న తర్వాతనే అవి అయితే మంచిగా సర్దుకుంటా. ఎందుకంటే అవి అలా డైరెక్ట్ పెట్టేసినాం అనుకో నిజంగా ఖరాబ్ అయిపోతాయి. చాలామంది తెలియక ఏంటంటే తీసుకొని కవర్లో తీసుకొని సెల్ఫ్లలో ఇట్లా పోసేస్తారు, అవి ఉండి ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు. నేను అక్కడనైతే పప్పు అయితే 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆపైతే వేసేసిన. ఇక్కడ ట్రే వాడతలేదు, ఎందుకంటే 2-3 ఉల్లిగడ్డలు ఎక్కువైపోయినాయి. అవి అయితే తీసేసి మళ్ళీనైతే పెట్టిన అన్నట్టు. ఇట్లా ఉల్లిగడ్డలు మంచిగా అవన్నీ చదువుకోసరికే కుక్కర్ ఆవిరి కూడా వెళ్ళిపోయింది. కుక్కర్ ఆవిరి వెళ్ళిపోయినాక ఇక తీసి చూస్తే నేను ఫస్ట్ అనుకున్నా ఎసరు ఎక్కువైందేమో, పైన వాటర్ కనబడుతున్నాయి ఏంద్రా అని అనుకున్నా. కానీ కింద మంచిగా పప్పు అంతా వేరుకొని పైన ఓన్లీ వాటర్ ఇట్లా నీళ్ళు అయితే పేరుకున్నాయి అన్నట్టు. మొత్తం మిక్స్ చేసేసరికి ఇలా ఉంది మా పప్పు అయితే. చూడండి, చూస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉంది, చాలా బాగుంది కదా. ఈ పప్పు చపాతీలా పూరీలా కానీ తింటే ఏమని ఉంటుందా, సూపర్ కదా. నాకైతే భలే ఇష్టం అన్నట్టు, చపాతీలోకో పూరీలోకో మంచిగా అనిపిస్తుంది. ఎంత బాగుంది. సో ఇంతేనండి వీడియో. మంచిగా పప్పు అయితే అయిపోయింది. పప్పు అయిపోయిన తర్వాత నేను ఏం చేసినంటే ఇందులోకి వెళ్ళి తీసి ఒక గిన్నెలను అయితే వేసేసిన. ఎందుకు ఆ గిన్నెలు వేసినాం, అలాగే ఉంచుకోవచ్చు కదా అక్క అంటే నాకెందుకో అలాగ ఉంచుకోబుద్ది కాక అలా తీసి అయితే పక్కకు పెట్టేసుకున్నా. అవన్నీ తోమేస్తా అన్నట్టు, ఇవన్నీ పక్కకు పెట్టేసిగా. సో ఇంతే ఈరోజు మా మా టమాటా పప్పు కర్రీ. ఎలా ఉందో చెప్పండి. ఈరోజు అయితే మా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియో ముందు